ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నారు. అర్జున, ఒకవేళ అస్యూమింగ్ వితౌట్ కన్సీడింగ్ లేక అస్యూమింగ్ ఫార్ ఏ మూమెంట్ నీ యుద్ధము చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపం మూటగట్టుకుని తద్వారా జరగబోయే వర్ణ సంకరమునకు బాధ్యుడవయ్యి ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే జ్ఞానము అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపము కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది అని అభయం ఇచ్చాడు. అందుకే పై శ్లోకంలో యుద్ధం అయిన తరువాత మంచి గురువును చూసి ఆయన వద్ద జ్ఞానమును సంపాదించు అని బోధించారు. అంటే ఇంత చెప్పినా అర్జునుడికి జ్ఞానం తలకెక్కలేదు అని వ్యంగ్యంగా అంటున్నట్టు ఉంది. ఈ శ్లోకమును అర్జునుడి పరంగా కాకుండా మానవుల పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే మానవుడు కర్మలు చేయటం, అందులో పాపకర్మలు చేయటం, పాపం మూటగట్టుకోవటం సర్వసాధారణం. కాబట్టి మానవుడు పాపాలు చేసిన కూడా గురువుగారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానమును పొందితే ఆ పాపాలు అన్నీ పొందుతాయి అని భావన. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎన్ని మహాపాపములు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించిపోతాయి. అంటే ముందు పాపాలు చేసి తరువాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత ఏమైనా పాపాలు చేసి ఉంటే గురువు ఉపదేశం వలన అజ్ఞానం నుంచి జ్ఞానములోకి అనగా చీకటిలో నుంచి వెలుగులోకి ప్రవేశించి ఆ జ్ఞానముతో గత జన్మలోవి కానీ ఈ జన్మలోవి కానీ చేసిన పాపములను పోగొట్టుకునే అవకాశం ఉంది. జ్ఞానం అంత గొప్పది అని చెప్పటమే ఈ శ్లోకం ఉద్దేశము. కానీ పాపములు చేయటానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటటానికి చిన్న పడవ చాలు, అంతేకాని సముద్రం అంత పడవ అక్కరలేదు. అలాగే మనం చేసిన పాపము ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానముతో ఆ పాప సముద్రమును దాటవచ్చు. అందుకనే ఈ శ్లోకంలో సంతరిష్యసి అనే మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం. ఇంకా కొంతమంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. పాపం చేసిన వాళ్ళు వేదములు శాస్త్రములు చదువరాదు, అసలు తాకనే కూడదు, ఓంకారము పలుకకూడదు, గీతను చదవకూడదు అనే ఆంక్షలు పెడుతుంటారు. అది శుద్ధ తప్పు. ఈ శ్లోకం ప్రకారం ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానము సంపాదించటానికి అర్హుడు అని ఉంది. జ్ఞానం రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్నీ చదవవచ్చు, ఏ దోషము లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు అక్కరలేదు, రోగికే మందు కావాలి. అలాగే పాపము చేసిన వాడికి దానిని పోగొట్టుకోవటానికి జ్ఞానం కావాలి. వాడే వేదములు శాస్త్రములు చదవాలి. కాబట్టి
పాపాత్ములు కాని పుణ్యాత్ములు కాని ఎవరైనా కాని ఆత్మజ్ఞానము పొందటానికి అర్హులు. 37వ శ్లోకం. యథైధాంసి సమిధ్నోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. బాగుగా మండుతున్న అగ్నిలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వ కర్మలను భస్మం చేస్తుంది. ఈ శ్లోకములో జ్ఞానము అంటే అగ్ని అని అన్నారు. జ్ఞానమును అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే జ్ఞానము కూడా కర్మలను కాలుస్తుంది అని అన్నారు. ఇంతకు ముందు మనం చేసిన పాపములు ఎలా నాశనం అవుతాయో చెప్పబడింది. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెబుతున్నారు పరమాత్మ. మనం దుఃఖంలో ఉన్నాము. ఆ దుఃఖము పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదు అంటే కర్మలు కర్మ బంధనములు ఉండకూడదు. కర్మ బంధనములు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో వేసి కర్మలను కర్మ బంధనములను కాల్చివేయవచ్చు. ఆ అగ్ని కూడా ఎటువంటిది అంటే సమిద్ధోగ్ని అంటే బాగా మండుచున్న అగ్ని అంటే నివురుగప్పిన నిప్పు కాదు. జ్ఞానము కూడా మానవునిలో ఆ మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇంకొక పదం కూడా వారారు, సర్వకర్మాణి అని. సకల కర్మలు, ఆ కర్మల వలన కలిగిన బంధనములు కూడా మానవుడు ఎటువంటి కర్మ చేసినా సరే ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము తొలగిస్తుంది. జ్ఞానము అంటే ఏమిటి? ఆత్మతత్వమును తెలుసుకోవటం. ప్రాపంచిక విషయములు అన్నీ అశాశ్వతములు. అశాశ్వతములు పరమాత్మ ఒక్కటే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి శాశ్వతుడు అయిన పరమాత్మలో మనసును లగ్నం చేయటం ఇదే అసలైన జ్ఞానము. ఇంకా కర్మలు 3 రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే సంచిత కర్మ పూర్తిగా కాలిపోతుంది, అసలు మొలకెత్తదు. రెండవది ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే ఆగామి కర్మలను మనం నివారించవచ్చు. ప్రారబ్ధ కర్మ జ్ఞానం కలిగే కొద్దీ క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఈ ప్రారబ్ధ కర్మ జ్ఞానిని ఏమీ చేయలేదు. అంటే జ్ఞాని బయట ప్రపంచంలో ఏమి చేసినా అతనికి ఆ కర్మ బంధనములు అంటవు. కాబట్టి ఈ జనన మరణ చక్రములో నుండి బయటపడదలుచుకున్నవాడు ముందు కర్మయోగము తర్వాత జ్ఞానయోగము అవలంబించి కర్మలను, ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము అనే అగ్నిలో దగ్ధం చెయ్యాలి. హరే కృష్ణ.